బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు వాళ్ళు తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను కొనియాడారు. ములుగు మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు వాళ్ళు తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం సదుపాయాలను కొనియాడారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ అస్. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు DVCM ర్యాంక్ ఉన్నారు, 2 ACM ర్యాంక్, 3 పార్టీ మెంబర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఉన్నారు. నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ DVCM క్యాడర్, మడవి టీడో అలియాస్ రామే ACM ర్యాంక్, మీడియం భీమా ACM ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్, మడకం కమలేష్ పార్టీ మెంబర్, సోయం భీమా పార్టీ మెంబర్, మాడవి మడక అలియాస్ గుడ్డు మిలిషియా క్యాడర్, మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దేర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. సో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే దీంట్లో ఒక DVCM శివలాల్ అని ఎవరు ఉన్నారో ఆయన 2nd CRC కమాండర్గా పనిచేశాడు. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని, ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ క్యాడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పార్టీలో పనిచేయడని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే గత కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను చేపట్టిందో దాంట్లోనైతే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. మనం కొంత భారీ ఎన్కౌంటర్లు జరగడం, ఎన్కౌంటర్లలో మావోయిస్టులను చంపడం, ఆ తర్వాతకి మొన్న కూడా ఏదైతే హిడ్మాని అరెస్ట్ చేసినట్లు వార్తలు రావడం, అలాగే ఈరోజు కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 8 మంది కూడా ములుగులో లొంగిపోయినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేయడం కోసం మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తుతోటి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ సుమారు నెల రోజుల క్రితం ప్రారంభం కావడం జరిగింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్లో భాగంగా పోలీసు బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. గత 30 రోజులుగా చూసుకుంటే మాత్రము ఇప్పటికే వరుసగా 4 ఎన్కౌంటర్లు కొనసాగాయి. 4 ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన 40 మంది మావోయిస్టులు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా కర్రెగుట్టలో ఈ పోలీస్ కూపింగ్ కొనసాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దండకారాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, మేము పేరు మీద ఉన్న రివార్డ్స్ మీకు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో కొంతమంది మాత్రమే లొంగిపోవడం జరిగింది. కానీ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మాత్రము మావోయిస్టు ఉనికి రోజుకు అంతరించిపోతున్నకోవచ్చు. గతంలో చూసుకుంటే మాత్రము ఉమ్మడి వరంగల్కి చెందిన 3 అగ్రనేతలు చనిపోవడము, మొన్న కేశవరావు చనిపోవడము, సో హిడ్మాన్ కూడా గత 2 రోజుల క్రితం పోలీసులు పట్టుకోవడము, ఇది చూస్తుంటే మాత్రము ఆపరేషన్ కగార్ లో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయం సాధించాలనుకోవచ్చు. అయితే ఆపరేషన్ కగార్ ప్రారంభం చూసుకుంటే మాత్రము కేంద్ర ప్రభుత్వంకు మావోయిస్టు పార్టీ ఇప్పటికీ 5 సార్లు లేఖ పంపడం జరిగింది. శాంతితో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మేము కర్రెగుట్టు పోలీసులు మీరు తిరిగి పిలిపించుకోండి, శాంతితో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి మావోయిస్టు పార్టీ 5 సార్లు లేఖ పంపినా కూడా మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించారు. ఈ మావోయిస్టుల లేఖకు మాత్రము ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా స్పందించడం జరిగింది. ఏదేమైనా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్పందించే విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. కానీ ఆపరేషన్ కగార్ అనేది విజయవంతంగా కొనసాగుతుంది అనుకోవచ్చు. 2026 మార్చి 31 నాటికి మాత్రము మావోయిస్టు పార్టీ భారతదేశంలో చేయడం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం
కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో పరిణామాలు చూసుకుంటే మాత్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ గగన్ లో విజయం సాధించుకోవచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే మాత్రం గత 24 గంటల క్రితం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందు సుమారు 20 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన 7, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన 1, మొత్తం 8 మంది మావోయిస్టులు కూడా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ముందు లొంగిపోవడం జరిగింది. అయితే గతంలో నుంచి కూడా ములుగు జిల్లాలో చూసుకుంటే సుమారు ఇప్పటికీ 40 మంది మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ దగ్గర లొంగిపోవడం జరిగింది. ఇదే ఆపరేషన్ గగర్ లో భాగంగా 42 మంది మావోయిస్టులు సిపి దగ్గర, వరంగల్ సిపి దగ్గర కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఈ మావోయిస్టు కగర్లు అంటే మావోయిస్టులు మొత్తం ఆపరేషన్ గగర్ ప్రారంభించిన తర్వాత మాత్రం సుమారుగా 126 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఈ మావోయిస్టులు లొంగిపాటు, ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడము, బడా నేతలు సైతం మావోయిస్టు పార్టీ చెందిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం చూసుకుంటే మాత్రము ఆపరేషన్ గగర్ ఇప్పటికీ సుమారుగా 60% అయితే విజయవంతం అయిందనుకోవచ్చు. కానీ హిడ్మా మరో దామోదర్, జగన్ ఇటువంటి అగ్రనేతలు మాత్రం ఇప్పటికైతే ఈ ఆపరేషన్ గగర్ లో భాగంగా కర్రగుట్ట నుంచి దాటి వేరే ప్రాంతానికి వెళ్ళిన సమాచారం ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు మాత్రం ఆచూకీ దొరకలేదు. కానీ వారు కూడా పోలీసులకు చిక్కడైతే మాత్రము ఆపరేషన్ గగర్ అనేది విజయవంతం అవుతుందని సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్.